హాయ్ అండి మిస్టర్ యారగన్ హస్బెండ్ పార్ట్ 25. ఆమె నిద్రపోయిందని అనుకున్న అర్జున్ మళ్ళీ ఆమె కడుపుపై తన అరచేతిని ఉంచి తాను కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కళ్ళు మూసుకున్నట్టే ఉన్న ఆరోహికి అర్జున్ శ్వాస క్రమంగా వినిపించడంతో అతను గాఢ నిద్రలోకి వెళ్ళాడని అర్థమైంది. అతని చేతుల నుంచి నెమ్మదిగా విడిపోవాలి అని అనుకున్నా ఎందుకో తనకి అతని నుంచి దూరం కావాలి అనిపించలేదు. అతని శరీరంలోని వెచ్చదనం తాకుతూ ఉండడంతో ఆమె కడుపు నొప్పి కూడా తగ్గినట్టుగా అనిపించింది. మెల్లగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని తన వేళ్లను అతని వేళ్లతో పెనవేసుకుంది. అయ్యో, నిద్రలో ఉన్నప్పుడే ఎంత ప్రశాంతంగా కనిపిస్తారు. మేలుకొని ఉన్నప్పుడైతే మీ ముఖం చూడాలంటేనే భయం వేస్తుంది. అయినా కూడా ఈ మోటు మనిషిని నేను ప్రేమించాను. మీ ఈ కఠినమైన ప్రేమే నాకు చాలా ఇష్టం అని మనసులోనే అనుకుంటూ అతని అరచేతిపై ముద్దు పెట్టింది. నిద్రలో ఉన్న అర్జున్, ఇంకా నొప్పి తగ్గలేదా? ఉదయం హాస్పిటల్కి వెళ్దాం అని మెల్లగా గొనికి ఆమెను మరింత దగ్గరికి లాక్కుని ఆమె తలపై మెల్లగా తట్టాడు. ఆరోహి అతని గుండెపై తలవాల్చి, నేను ఇప్పుడే చెప్పింది విన్నారా అన్న అనుమానంతో తలెత్తి చూసింది. కానీ అతను ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడని తెలుసుకుని ఇక నిశ్వాస విడిచింది. తర్వాత అతని గుండెపై మెల్లగా ముద్దు పెట్టి అలాగే అతని గుండెలపై తల వాల్చుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. మరుసటి ఉదయం సూర్యకిరణాలు గది నిండా విరజమ్ముతున్న రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోవటంతో అర్జున్ ఆరోహి ఇద్దరికి ఇంకా మేలుకు రాలేదు. అర్జున్ చేతుల్లో భద్రంగా ఒదిగిపోయి ఆరోహి నిద్రపోతూ ఉండగా ఉదయం 8 గంటలు దాటినా ఆమె హేమ కనిపించకపోవటంతో హేమకు ఆశ్చర్యం వేసింది. ఏంటిది, ఆరోహి ఇంకా లేవలేదా? ఈ సమయానికి లేచి పూజ చేసి వంటింట్లో ఉండేది. ఆరోగ్యం బాగోలేదేమో, లేదంటే ఇంతసేపు పడుకునే అమ్మాయి కాదే అని అనుకుంటూ నేరుగా అర్జున్ గది వైపుకి నడిచింది. రాత్రి తొందరలో అర్జున్ తలుపు తాళం వేయటం మర్చిపోయాడు. గది ముందుకొచ్చిన హేమకు లోపలికి వెళ్ళడానికి కాస్త సంకోచంగా అనిపించింది. అప్పుడే తలుపు కొద్దిగా తెరిచి ఉండడం చూసి అర్జున్ లేచి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని లోపలికి అడుగు పెట్టింది. కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి క్షణం ఆశ్చర్యంతో నిలిచిపోయింది. ఒకరినొకరు గట్టిగా హత్తుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ ఇద్దరిని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తన కొడుకులో వచ్చిన ఈ మార్పు ఆమెకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఆ దృశ్యం ఆమె మనసుకు అపారమైన సంతోషాన్ని ఇచ్చింది. ఇక వెంటనే చెప్పకుండా ఇలా గదిలోకి రావటం తప్పు చేశానని అనిపించి చిరునవ్వుతో నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఎట్టకేలకు ఈ ఇద్దరి జీవితాలు ఒకటయ్యాయి. ఇక వీళ్ళ జీవితం ఇలాగే ఆనందంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిశ్శబ్దంగా హేమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక దృశ్యం చూసి హేమ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఎంత సంతోషంగా ఉంది. కానీ ఇలా తలుపు కూడా వేయకుండా పడుకోవడం ఏంటి? అయ్యో, మా ముందొస్తే ఆ రోహిణి చూడనట్టుగా నటించే నా కొడుకు ఇద్దరు ఒంటరిగా ఉంటే మాత్రం చాలా ప్రేమగా హత్తుకుని పడుకుంటాడా? మా కోడలు కూడా ఏమాత్రం తక్కువ కాదులే. బాగా నా కొడుకును తన ప్రేమలో బంధించేసిందిలే. మా ముందు యాక్టింగ్. సరే సరే, వాళ్ళను లేపకుండా బయటకు వెళ్ళిపోదాం అని మనసులోనే నవ్వుకుంది. ఇక ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. అర్జున్ లేవక ముందే వెళ్ళి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అని అనుకుంటూ చిరునవ్వుతో హేమ ఆనందంగా కిందకి దిగిపోయింది. ఇంకా ఆరు రాత్రంతా కడుపు నొప్పితో బాధపడి తెల్లవారుజామునే ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. ఆమె మెలికలు తిరుగుతూ బాధపడడంతో అర్జున్కు మెలుకు వచ్చేది. నిద్రలోనే అల్లాడుతున్న ఆమె తలను మెల్లగా నిమిరాడు. అతని స్పర్శకు కొద్దిసేపు ప్రశాంతంగా మారిన ఆరు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయేది. రాత్రంతా ఆమె కడుపు నొప్పితో పడిన బాధను చూసిన అర్జున్ మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. పాపం, రాత్రంతా ఎంత నొప్పిని భరించిందో. చిన్నప్పుడు అమ్మ కూడా ఇలాగే నొప్పితో బాధపడడం చూసేవాణ్ణి. అమ్మో, నిజంగా ఈ ఆడవాళ్ళు గొప్పవాళ్ళు. ప్రతి నెల ఇంత నొప్పిని ఎలా భరిస్తారో అని మనసులోనే అనుకున్నాడు. ఆరోహి ముఖం వైపుకి చూస్తూ ఉండిపోయాడు అర్జున్. కడుపు పట్టుకుని ముడుచుకుని పడుకున్న ఆమెను చూస్తున్నప్పుడు అతని మనసు మరింతగా కలత చెందింది. ఆమె తలను నిమరాలని ముందుకు వెళ్లిన అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. వద్దు, ఇప్పుడు నేను తనని తాకితే మెలకు వస్తుంది. ఇలాంటి సమయంలో కూడా తను రెస్ట్ తీసుకోదు. అన్ని పనులు తన మీదే వేసుకుని చేసుకుంటుంది. కనీసం ఇప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుని మెల్లగా ఆమె దగ్గర నుంచి వెనక్కి వచ్చాడు. కిందకి దిగిన అర్జున్ సోఫాపై పడేసిన తన షర్ట్ని వేసుకున్నాడు. తర్వాత కిందకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అమ్మ, కాఫీ అని పిలిచాడు. వంటగదిలో ఉన్న ఆశాగారు వెంటనే అతని చేతికి కాఫీ కప్పు తీసుకొచ్చారు. అజ్జు, నీ కాఫీ అని ఇస్తూ ఇక
తన కాఫీ అయ్యిందా అని అడిగాడు అర్జున్. అమ్మ ఎక్కడా కనిపించడం లేదు అని చుట్టూ చూస్తూ అడిగాడు. అమ్మ పూజ చేస్తుంది అజ్జు అని చెప్పిన ఆశాగారు కాసేపు ఆలోచించి, ఆరు ఇంకా నిద్రపోతుందా? ఇంతసేపు పడుకునే అమ్మాయి కాదు కదా, బాగానే ఉందా అని అర్జున్ ముఖం చూస్తూ అడిగారు. ఆశమ్మ ఆమెకు కొంచెం బాలేదు, రాత్రంతా కడుపు నొప్పితో చాలా బాధపడింది, అందుకే నేను ఆమెను లేపలేదు అని అర్జున్ చెప్పాడు. అది విన్న ఆశాగారు కంగారుగా, ఏమైంది అజ్జు, ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారిగా కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అని అడగబోతూ ఒక్కసారిగా ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగిపోయారు. ఇక అలా అర్జున్ ముందు ఇలాంటి విషయాలు మాట్లాడడానికి సంకోచించిన ఆశాగారు మెల్లగా అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోయారు. పూజ ముగించుకుని నవ్వుతూ తన కొడుకు పక్కన వచ్చి కూర్చున్న హేమ గారు, ఆశ, నాకు కూడా ఒక కప్పు కాఫీ దొరుకుతుందా అని అడుగుతూ అర్జున్ వైపుకి చూశారు. అర్జున్ మాత్రం తన లోకంలో తను కాఫీ తాగుతూ చేతిలో మొబైల్ పట్టుకుని కూర్చున్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని గమనించిన హేమ గారు చిరునవ్వు నవ్వుకున్నారు. ఆశ, చూసావా, కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, మన ఎదురుగా ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి పడనట్టుగా ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎలా ఉంటారో తెలుసా, జన్మ జన్మల జంటలా ఒకరిని విడిచి ఒకరుండరు. పెళ్ళైన తర్వాత కూడా ఇలా దొంగచాటుగా ప్రేమించుకోవటం ఎందుకో అని నవ్వుతూ కాఫీ తాగారు హేమ గారు. తల్లి మాటలు వింటున్న అర్జున్ కి ఆ మాటలు తన గురించి అన్నారని ఆ క్షణంలో అర్థం కాలేదు. అమ్మ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని హేమ గారి వైపుకు చూస్తూ అడిగాడు. హేమ గారు చిరునవ్వుతో, కొంతమంది ఉంటారు అజ్జు, వదిలే, నువ్వెందుకైనా అంతగా ఆలోచిస్తున్నావని అన్నారు నవ్వుతూ. తర్వాత వెంటనే, అవునజ్జు, ఆరు ఎక్కడుంది, ఇంకా లేవలేదా? ఇంతసేపటికి ఆమె లేచే ఉండాలి, ఇంకా లేవకపోవడం ఏంటి అని అర్జున్ ముఖం చూశారు. అమ్మా, మీ పిల్లకి ఆరోగ్యం బాగోలేదు అని అర్జున్ చెప్పబోతూ ఉండగా ఒక్కసారిగా హేమ గారికి తను ఎంతసేపు ఆరోహి గురించి తప్పుగా అనుకున్న విషయం గుర్తొచ్చింది. నేనే ఎక్కువగా ఆలోచించాను అని మనసులో బాధపడ్డారు. ఏమైంది అజ్జు, రాత్రి బాగానే ఉంది కదా, మళ్ళీ జ్వరం వచ్చిందా? మరి ఇప్పుడు ఎలా ఉంది? నేను వెళ్ళి చూసొస్తాను అని కంగారుగా లేచి నిలబడ్డారు. వెంటనే అర్జున్ ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. అమ్మా, ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి అని ఆమెను మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టాడు. ఆమె చేతిని పట్టుకుని అర్జున్ మెల్లగా చెప్పాడు. అమ్మా, ఆమెకు రాత్రంతా కడుపు నొప్పి వచ్చింది. ప్రతి నెల మీరు కూడా కడుపు నొప్పితో ఎంత బాధపడేవారో కదా, ఆమెకు కూడా అలానే చాలా ఎక్కువగా నొప్పి వచ్చింది. రాత్రంతా నిద్రపోలేదు, అందుకే నేను ఆమెను లేపలేదు. ఆమెకు మెలకు వచ్చినప్పుడే లేస్తుందిలే అని చెప్పి అర్జున్ హేమ గారి ముఖం వైపుకు చూశాడు. అతని మాటలు వింటున్న హేమ గారికి ఇలాంటి విషయాల్లో ఏమాత్రం అసహనం చూపించకుండా ఆరోహి బాధను అర్థం చేసుకుంటూ తన మొరటి స్వభావంలో కొడుకు ఎలా స్పందిస్తున్న తీరుని చూసి నిజంగానే తన కొడుకు మీద చాలా గర్వంగా అనిపించింది. అవునజ్జు, నాకు కూడా అలాంటి సమయంలో భరించలేనంత నొప్పి వచ్చేది. అప్పుడు నిజంగా మీ నాన్నగారు ఏమాత్రం విసుక్కోకుండా నా ప్రతి పనిని చూసుకునేవారు అని చెప్తూ తన భర్త జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. ఆ జ్ఞాపకాలు గుర్తుకు రావటంతో హేమగారి కళ్ళల్లో నీళ్లు నిండాయి. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి, పాత విషయాలు గుర్తు చేసుకుని బాధపడకండి అని అర్జున్ ఆమె భుజంపై చెయ్యి వేసి ఓదార్చిపోయాడు. వెంటనే తన కళ్ళను తుడుచుకున్న హేమగారు, నేనేం చేస్తున్నాను? ఎలాగో అజ్జు అన్నీ మర్చిపోయి మెల్లమెల్లగా ఆరోహి మంచితనానికి దగ్గర అవుతున్నాడు, నాకు అదే చాలు. ఇక ఇలాంటి సమయంలో నేను ఇలా మర్చిపోయి పాత విషయాలను మళ్ళీ గుర్తుకు చేస్తే అతను మళ్ళీ ఆ సంఘటనల గురించి ఆలోచించి బాధపడితే అమ్మో అని భయపడ్డారు హేమ గారు. లేదు లేదు, నా కొడుకు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాల వల్ల బాధపడకూడదు అని అనుకుని చిరునవ్వుతో అతని దగ్గర నుంచి వెనక్కి జరిగారు. అర్జున్ ముఖం వైపుకి చూసిన హేమ గారికి అతని ముఖంలో కనిపిస్తున్న కోపం కనిపించింది. అతను మళ్ళీ ఏదో ఆలోచనలో మునిగిపోయాడని ఆమెకు అర్థమైంది. వెంటనే అతని చేతిని పట్టుకుని అజ్జు అని పిలిచారు. తన ఆలోచనలో మునిగిపోయిన అర్జున్ హేమ గారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఆమె వైపుకి చూశాడు. అజ్జు, రాత్రంతా చాలాసేపు కడుపు నొప్పితో బాధపడింది అనుకుంటా కదా అని అడిగారు. ఆరో విషయం గుర్తుకు రాగానే అర్జున్ ముఖంలోని భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మార్పు హేమ గారి కళ్ళకు కనిపించకుండా పోలేదు. అమ్మా, మీ పిల్ల రాత్రంతా కడుపు నొప్పి అంటూ నన్ను కూడా నిద్రపోనివ్వలేదు, తను కూడా నిద్రపోలేదు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఎలా పని చేయాలి అని అర్జున్ అన్నాడు.
అందుకే ఈ రోజు నేను ఇక ఆఫీస్కి వెళ్ళటం లేదు. చూడండి అమ్మా, మీ పిల్లకే చెప్పండి నిశ్శబ్దంగా పడుకుని రెస్ట్ తీసుకోమని. ఒకవేళ ఈ రోజు లేచి కిందకి వస్తే మాత్రం నేనే ఎత్తుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తాను అని అర్జున్ అన్నాడు. అప్పుడే నిద్ర లేచి కిందకి వస్తున్న నిత్య చెవిలో అర్జున్ చెప్పిన చివరి మాటలు పడ్డాయి. ఓ, భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి ఉంటారు. అందుకే బావగారు ఆ పొగరపోతు దాన్ని ఇంటికి తీసుకెళ్లి వదిలేస్తానని అంటున్నారు అనుకుంటా అని మనసులో అనుకుంది. అసలు ఆమె ముఖం నేను 5 నిమిషాలు కూడా చూడలేను. ఆమెమో ఆ ముసలి వాళ్ళలా చీర కట్టుకుని పూలు పెట్టుకుని అచ్చం బామలా ఉంటుంది. అలాంటి అమ్మాయితో బావగారు ఎలా కాపురం చేస్తారబ్బా? అందులోనూ బావ స్థాయికి ఆ బామ అస్సలు సరిపోదు. ఏదైనా మంచిదే జరిగిందిలే, ఇప్పుడు వెళ్ళి ఎలా డ్రామా చెయ్యాలో చేస్తాను. బావా, ఆ గుడ్ల గోప లాంటి దాన్ని ఇప్పుడే మెడ పట్టుకుని బయటికి పంపించాలి అని అనుకుంటూ హేమ గారి దగ్గరికి వచ్చింది. అవును బావగారు, మీరు చెప్తుంది కరెక్టే. ముందు ఆ అరువుని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి రండి. ఆమె మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు. అమాయకురాలులా నటిస్తుంది, కానీ ఆమె చేసే పనులు ఎవరికీ తెలియవు అని మాట్లాడబోతూ ఉండగా హేమ గారు వెంటనే అడ్డుకుని, నిత్య, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు పూర్తి విషయం తెలుసుకుని మాట్లాడు అని అన్నారు. అయ్యో, ఇంకేం తెలుసుకోవాలి అత్తయ్య? ఆ అమాయకురాల గురించి బావకి దాని గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టే కదా ఆమెను ఇంట్లో నుంచి పంపించేయాలని మాట్లాడుతున్నారు. ఇంకేం తెలుసుకోవాలి ఆమె గురించి అని ఆగకుండా ఆ రూపై నిందలు వేసింది నిత్య. అమ్మో, మన అర్జున్ రియాక్షన్ చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. స్టోరీలు ఇంకా ట్విస్ట్లన్నీ కూడా రివీల్ అవుతాయండి. చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.